మధ్య కాలంలో చాలామంది ఏంటంటే ఫస్ట్ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. తర్వాత ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అంటే వాళ్ళు ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తున్నారంటే 30 ఇయర్స్ దాటిపోతున్నాయి వాళ్ళు మ్యారేజ్ చేసుకునేసరికి. అవును. ఇంకా తర్వాత వాళ్ళు ఆ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత పిల్లల కోసం ఒక ప్లానింగ్ అని అది ఇది లాస్ట్‌కి 35, 36 ఇయర్స్ వస్తున్నాయి మేడం. ఆ టైంలో వాళ్ళకి పిల్లలు కావాలంటే పిల్లలు అవ్వట్లేదు. అంటే అంటే వెళ్లి మెడికల్ చెకప్స్ అలాంటివి ఏం చేసుకున్నా ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు. బట్ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు. మరి ఏంటి వాళ్ళకసలు సొల్యూషన్ ఏంటి? అసలు పిల్లల్ని కనడానికి ఇటు అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానివ్వండి ఏ ఏజ్ కరెక్ట్? ఏ ఏజ్ లోపు పిల్లల్ని కనాలి? ఐడియల్ ఏజ్ అయితే లెస్ దెన్ 32 ఇయర్స్ రా. ఎందుకు అనంటే ప్రతి 5 to 8 ఇయర్స్‌కి అంటే మనం మెచ్యూర్ అయ్యే ఒక 13 ఇయర్స్ దగ్గర నుంచి ఎవ్రీ 5 to 8 ఇయర్స్‌కి కొంచెం మెన్స్ట్రువల్ షిఫ్ట్ అవుతది అననేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే 13 to 20 ఇయర్స్ వరకు పీరియడ్స్ ఒకలాగొస్తాయి. 20 to 30 వరకు పీరియడ్స్ ఒకలాగొస్తాయి. 30, 35 వరకు అంటే స్లోగా నంబర్ ఆఫ్ డేస్ తగ్గుకుంటూ వస్తది. 35, 40 క్రాస్ అయిన వాళ్ళకి ఏంటంటే 2 to 3 డేసే పీరియడ్ అవుతది. ఓకే. సో అట్లా అది ఎందుకు జరుగుతదంటే ఒక మనిషికి 400 to 500 ఎగ్స్ మాత్రమే ఉంటాయి ఒక ఫీమేల్‌కి త్రూ అవుట్ హర్ లైఫ్. వీటిల్లో హైయెస్ట్ క్వాలిటీ ఎగ్స్ అనేవి 30 లోపల రిలీజ్ అవుతాయి. స్పర్మ్స్ కూడా అంతే మేల్కి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ప్రకారంగా దాని ప్రకారంగా చూసుకుంటే గనక ఏజ్ ఒక 32, 33 దాటిన తర్వాత క్వాలిటీ తగ్గిపోతా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. అదే గనక వాళ్ళు కెరియర్ ఒక సైడ్ అట్ ద సేమ్ టైమ్ పెళ్ళి ప్రెగ్నెన్సీ సైమల్టేనియస్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళల్లో నేను ప్రాబ్లమ్స్ చూడట్లేదు. సో పక్క వాళ్ళు చదువుకుంటున్నారు, జాబు చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ సరే మనం ఇల్లు కారు ఇవన్నీ తర్వాత కొనుక్కుందాం, ముందైతే పిల్లల్ని కందామని ఒక మైండ్ సెట్ అయితే మాత్రం చేంజ్ అయ్యింది ఈ మధ్య కాలంలో. పోస్ట్ కోవిడ్ ముందు వరకు నువ్వు చెప్పిన సినారియో కరెక్ట్. అందరూ ఏంటంటే సెటిల్ అయిన తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాం అనుకునేవాళ్ళు. కానీ పోస్ట్ కోవిడ్ కొంచెం మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఇప్పుడు వీఆర్ సీయింగ్ పీపుల్ లైక్ 25, 28 ఇయర్స్ వచ్చేటప్పటికి డాక్టర్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో ఎందుకు వచ్చిన గోలా, పెళ్ళయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు కనేసేసి అక్కడ పక్కన పెట్టేసేస్తే ఆ తర్వాత మేము కెరియర్లో ఎస్టాబ్లిష్ కావచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీస్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఎస్ డెఫినెట్లీ కష్టమే. అందుకే మనము ఏ ఐవీఎఫ్ సెంటర్లో చూసినా సరే అబౌవ్ 35, 40 ఇయర్ వాళ్ళంతా అక్కడ ఉంటారు అనమాట. ప్రెగ్నెన్సీస్ రాక కష్టపడి 1 ఇయర్ చూసి 2 ఇయర్స్ చూసి అబ్బో ఇంకా ఏజ్ అయిపోతుంది ఇంకెళ్ళి ఐవీఎఫ్ చేయించుకుందామా లేకపోతే ఇది చేయించుకుందామా అని చెప్పేసి. అదే గనక అంటే 25, 30 ఇయర్స్ వాళ్ళకు కూడా కొంతమందికి హార్మోన్స్ బాగున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, కాదనట్లేదు నేను. కాకపోతే 70 to 80% ఆఫ్ ద విమెన్కి 32 బిఫోర్ కనుక ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారంటే జనరలీ ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది.